ఎందుకు హారర్ అనేది చిన్నప్పుడు సంఘటనలు కూడా నాకు తెలిసి మీరు మంచం కింద చూడటం మీకు భయం అని చెప్పారు ఒక సందర్భం అడిగినప్పుడు. ఇప్పుడు హారర్కి 2 థింగ్స్ అనేవి. ఒకటి, నాకు చిన్నప్పుడు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది, అదొక పాయింట్. ఇంకోటి, నేను స్కూల్లోని కాలేజ్లోని ఈ మాస్క్లు వేసుకుని క్రియేట్ చేసేవాడిని హారర్ ఇన్సిడెంట్స్, నా ఫ్రెండ్స్ని భయపెట్టడానికి. ఇలాంటివి అవి చాలా ఎక్కువ చేసేవాడిని నేను. అది అఫ్కోర్స్ అప్పుడు నేను డైరెక్టర్గా ఏం కాదు. అంటే ఉదాహరణకి హిమాయత్ సాగర్లో ఒక అంటే ఆ రోడ్డు ఉంటుంది, హిమాయత్ సాగర్ రోడ్డు, మాకు ద్రాక్ష తోట ఉండేది అన్నమాట. అప్పుడు అంతా ఫుల్ చాలా వేకెంట్గా ఉండేది. అప్పుడప్పుడు ఈ లారీలు బస్సులు వస్తున్నప్పుడు నేను ఆ లోకల్ నా కజిన్స్ మేమందరం, నేను వాళ్ళకి ఐడియా ఇచ్చి ఒక ఎక్కడ దూరం నుంచి వస్తుంది అనుకోండి ఒక లైట్, మేమందరం చేతులు కాళ్ళ మీద అలా పాకుండా వెళ్ళేవాళ్ళం. ఇది రోడ్డు మీద. ఓకే, చూసేవాళ్ళకి మత్తి పోతుంది కండి. ఇప్పుడు రాత్రి ఇప్పుడు ఏదో మీకు ఎవడో నుంచున్న ఒక ఆకారం అదంటే వేగు, కానీ 5-6 మంది అలాగ మనుషులు పాక్కుంటూ వెళ్తూ ఉంటే నేను ఒక పర్టికులర్ టైంలో ఏమైందంటే, అంటే అఫ్కోర్స్ చాలా దూరం ఉన్నప్పుడు జస్ట్ లేయర్లుగా కాలం పడుతున్న దూరం నుంచి చేసేవాళ్ళం ఇది. కొన్నిసార్లు అలా ఆపేసి మేము క్రాస్ అయిపోయినా కూడా టర్నింగ్ తీసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకే 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 అప్పుడు అంటే ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు గబ్బుకొని దూకుతారా ఏంటి అని తెలియదు కదా, యూనో. సో అలాగే ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ ఒకడు ఒక మాస్క్ ఇచ్చాడు నాకు, అమెరికా నుంచి. అది ఎంత భయంకరంగా ఉండేది, దాన్ని తీసుకుని దానితో భయపెట్టి ఇదొక ఫేజ్. ఇంకోటి నేను ఏమో గమనించానంటే, ఇప్పుడు మీరు భూ అనాలనుకోండి, అది ఎక్స్పెక్టెడ్, కబుక్కుని ఉలికి పడతారు. అది మోస్ట్ కామన్గా చేసేది అది. కానీ మీరు అలాంటి అప్పుడు ఏంటి, భూ అని అరిచినప్పుడు వెయ్యి అని అరిచి అది చూస్తాడు, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చాలా మామూలుగా ఏం చేస్తారు, అందరూ నవ్వుతారు, నవ్వుతారు. దిస్ ఈజ్ వన్ వే, దిట్ ఈస్ కాల్డ్ జంప్ స్కేర్స్, యూనో. ఇప్పుడు నేనేం చేశానంటే, ఒకసారి కాలేజ్ టైంలో ఒకడు చదువుకుంటున్నాడు ఆ రూమ్లో. చదువుకుంటామంటే నేను నా ఫ్రెండ్స్కి చెప్పి, ఒక కిటికీ ఉంది ఆడ వెనకాల, ఈ కిటికీ దగ్గర మేము అందరూ 5-6 ఫేస్లు అలాగ పెట్టుకుని చూస్తున్నాం. అలాగే ఉంటున్నాం అంతే. ఆడేదో అలా రాసుకుంటా ఆడే ఒక పర్టికులర్ టైంలో చూశాడు కిటికీని. చూసి అంటే ఆడిని తోసినట్టు వెళ్ళి పడ్డాడు భయంతో. ఇప్పుడు ఇదేంటి, ఇలాంటి ఎఫెక్ట్లు చేయటంలో నేను పెద్ద మాస్టర్ అన్నమాట కాలేజ్ టైంలో. ఓకే. సో ఇది పెరిగి అలాంగ్ విత్ నేను చూసిన హారర్ ఫిల్మ్స్. నేను ఒక హారర్ ఫిల్మ్ చూసి, అంటే ఒక అమీర్పేట శీష్ మహల్ అని ఉండేది థియేటర్ అమీర్పేటలో. అది చూసి ఇంటికి రావడానికి షార్ట్ కట్ భయం వేసి అలాగ ఫుల్గా నడిచి ఒక పెద్ద టర్న్ కొట్టుకుని ట్రాఫిక్ ఉన్న రోడ్లోంచి వచ్చాను ఇంటికి. పక్కనే మీరు పంజాగుట్టలో ఉండేది? పంజాగుట్టలో ఉండేది. అమీర్పేట పంజాగుట్ట ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ వాడకుండా అలాగా తిరిగి వచ్చాను భయంతో. అంటే మధ్యలో ఏముంటుందా అని తెలియదు కనుక. ఇది కూడా పగటిపూట. ఇంకా అక్కడ ఎక్కువ జనం ఉంటారు, ఇక్కడ తక్కువ జనం ఉంటారు. ఆ సినిమా పేరు చెప్తే కింద పడిపోతారు మీరు. జగమే మాయ సినిమా పేరు. అది మురళీమోహన్ గారు దాంట్లో మెయిన్ యాక్టర్. మురళీమోహన్ చూసి భయపడ్డానంటే మీకు ఆలోచించండి. అండ్ అఫ్ కోర్స్ మస్ట్ బి వెరీ యంగ్ ఏజ్. అది ఓకే. తర్వాత ఒక ఇప్పుడు టేకింగ్ అనేది మ్యాక్సిమం ఎఫెక్ట్ మనకు కావాల్సిన హారర్ ఫిల్మ్. ఎందుకంటే మీరు కెమెరా మూవ్మెంట్ అనే మీడియం చాలా పెద్ద ప్లే చేస్తుంది హారర్ సినిమా. మామూలు సినిమాలు అయితే మీకు డ్రామా, ఆఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ అన్ని సినిమాలు ఇంపార్టెంట్, డైలాగు ఇది వాటిల్లో మనం చూస్తాం. హారర్ ఫిల్మ్లో కెమెరా వర్క్ అనేది చాలా చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు ఆడియన్స్ని కంటిన్యూస్గా. ఏం ప్యాన్ చేశారా, ఏం చూపించారు, అలా కిందకి వెళ్ళటం, ఇలాంటివన్నీ. సో నా బిగినింగ్ డేస్లో నాకు డైరెక్టోరియల్ ఆస్పెక్ట్ అనేది నాకు హారర్ ఫిల్మ్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నాను. ఓకే. అది ఈవిల్ డెడ్ అవ్వచ్చు, ఎగ్జార్సిస్ట్ అవ్వచ్చు, ఓమెన్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ ఫిల్మ్స్. ఓకే. ఆ రోజుల్లో ఏంటంటే రామ్సే బ్రదర్స్ అని ఉండేవారు హిందీలో. వాళ్ళు కంటిన్యూస్గా హారర్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సన్నాటా, హోటల్, దో గజ్ జమీన్కి నీచే ఇలాంటివి అని. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే గోర్ పెడతారు, బ్లడ్ నరికేయడం, లేకపోతే వికృతమైన మొహాలు వాటితో చేసేవారు. కానీ నేను ఎగ్జార్సిస్ట్ చూసినప్పుడు కానీ
వేరే హాలీవుడ్ హారర్ ఫిల్మ్స్, రోజ్ మేరీస్ బేబీ, అక్కడ నేను రియలైజ్ ఇట్ ఈస్ సైకలాజికల్. ఫియర్ షుడ్ బి సైకలాజికల్. మన ఆడియన్స్ ఇమాజినేషన్ యూజ్ చేసి భయపెట్టాలి కానీ మనకు చూపించకూడదు మనం. ఓకే అనేది. ఓకే ఓకే. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ నా బెడ్రూమ్ ఉందనుకున్నాడు, నేను నా బెడ్రూమ్లో ఉన్నప్పుడు నాకు ఏదో ఒక చప్పుడు వచ్చింది, టక్ 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 అని వచ్చింది అనుకో, ఎవరు తలుపు కొట్టారు. నేను టైం చేశాను, అదే రాత్రి 2 అయింది. ఇంత రాత్రి 2ంటికి ఎవరు వస్తారు? నేను ఒక్కడనే ఉన్నా, బయటకు వచ్చాను, ఎవరో టక్ 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 అని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈ సౌండ్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మీరు ఎవరైనా ఒకవేళ నిజంగా ఏదైనా కారణంతో వస్తే టక్ 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 అని కొడతారు. రైట్ రైట్. టక్ 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 అని ఎవరు కొడరు. అంటే అప్పుడు దాంట్లో ఒక సినిస్టర్ సౌండ్ ఉంది, ఎవరు కొడుతున్నారు, వాడి మనస్థితి ఏంటి అది అని. ఓకే ఓకే. అప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్ళాను, వాడు ఎవరో అన్న మళ్ళీ సైలెన్స్. ఎవరైనా అడుగుతున్నా అన్న, ఎందుకు నాకు ఎక్కడో భయం ఉంది, తలుపు వెనకాల ఏముంది, ఎవరు ఉన్నారని తెలియదు. మళ్ళీ టక్ 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 అని వచ్చింది. ఈసారి ఏదో కొంచెం అక్కడ వెళ్ళి కిటికీలోంచి అలా చూశాను, ఎవరూ లేరు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి నేను వచ్చి తలుపు తీసా, ఎవరూ లేరు. నేను ఊహించుకున్నానా ఏంటా అనుకుని నేను తలుపేశాను. తలుపేసి వెనక్కి తిరిగేప్పటికి ఈసారి నేను ఏ బెడ్ నుంచి వచ్చానో అక్కడ టక్ 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 అని వినిపించింది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, బయట ఏమీ లేదు, కానీ బయట నుంచి ఒకసారి చప్పుడు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు నా బెడ్రూమ్ నుంచి వస్తాను. అక్కడైతే అట్లీస్ట్ దారిపోయాడు, కొట్టి వెళ్ళిపోయాడు, లేకపోతే ఏదో గాలికి ఏదో కమ్మ తగిలింది, ఇలాంటి రకరాలు. నా బెడ్రూమ్ లోపల నుంచి అదే సౌండ్ ఎట్లా వస్తుంది? ఓకే. అప్పుడు నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు నాకు ధైర్యం పోతుంది. నా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ చప్పుడు చేసిన దాన్ని కాన్ఫరెన్స్ చేయటం కన్నా బయట సేఫ్ అనుకుని నేను తలుపు తలుపు రావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడే ఉన్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి? ఏదో వెళ్ళి గబుక్కుని ఫోన్ తీయడం ట్రై చేశాను. ఫోన్ అందరూ ఆఫ్లో ఉన్నాయి, రాత్రి కాబట్టి. రైట్. ఈసారి మళ్ళీ టక్ టక్ ఎవరో అన్న, సైలెన్స్. ఇప్పుడు ఇదంతా జరగటానికి ఒక 4-5 మినిట్స్ పట్టింది అనుకోండి. ఈ మొత్తం భయం మీకు మ్యాక్సిమం ఇక్కడ ఉంటుంది మీ మైండ్ స్టేట్లో. మీరు ఒకవేళ ఆ రూమ్లోంచి ఏదైనా వచ్చినా మీరు వెళ్ళి తలుపు తీసినా కూడా అక్కడ జోనల్ మారిపోతుంది. అప్పుడు ఏంటి, మీరు ఒక రియాక్షన్ ఇస్తారు, అరుస్తారా, కింద పడిపోతారా, పరిగెడతారా, ఏం చేస్తారు, లేకపోతే అని ఏం చేయొచ్చు. అప్పుడు ఫియర్ అనేది మీరు సస్టైన్ చేయడంలో ఉంటుంది. ఏది ఒక దాని టెన్షన్ను మీరు దాన్ని అలాగ ఉంచాలి. మంచం కింద ఏమన్నా ఉన్నారని అంచినప్పుడు మీరు మంచం కిందకి చూడటానికి ఎంతసేపు తీసుకుంటారో ఫియర్ అనేది అక్కడే ఉంటుంది. ఓకే ఓకే. యూనో, ఎందుకంటే అది మీ మైండ్ యాక్ట్ చేస్తుంది అక్కడ. కరెక్ట్. అది కాదు బేసిక్గా. ఓకే ఓకే. అది ఆ పల్స్ పట్టు. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. సో అప్పుడు నేను ఒక ఉదాహరణకి, ఇప్పుడు సపోజ్ రేవతి క్యారెక్టర్ రాత్రిలో ఒక బస్సు వచ్చి ఆగింది, ఇంట్రడక్షన్, తను దిగింది, బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నాకు చూస్తే ఎవరు కనపడలా, నడుస్తుంది ఎవరు కనపడలా. అంటే ఊరిలో పగటి పూట అంత నిర్మానుష్యంగా ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఫియర్ ఇస్. ఓకే ఓకే. అప్పుడేంటి, మీ రాత్రి ఉన్నప్పుడు చీకటిలో మీకు లిమిటెడ్ విజన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ భయం వేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో పగటి పూట అంత ఊరంతా నిర్మానుష్యంగా ఉంటే ఇంకా భయం వేస్తుంది. ఓకే ఓకే. ఆ పాయింట్. అది ఓకే ఓకే. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం డైరెక్టర్గా కన్సీవ్ చేసిన సీన్ ఇది. రేవతి బస్సులోంచి దిగి ఒక ఊర్లో దిగడం అనేది. అదేంటంటే కామేతోపు అని విజయవాడలో ఒక ప్లేస్ ఉంది, మా కాలేజ్ కొంచెం దగ్గరలో ఉంటుంది. అక్కడ నేను ఒక హాస్టల్ కాదు, మన ఏమంటారు దాన్ని, రూమ్కి రెంట్కి తీసుకుని ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ ఒక కారు ఉండేది, అది రేవతి, అది మన రాత్రిలో కూడా ఉంది కారు. ఆ కారు నుంచే వచ్చింది నాకు మొత్తం ఐడియా. సో నేను దాన్ని ఆసరాగా తీసుకుని రాత్రి స్క్రిప్ట్ తోటి వచ్చానమాట.